Hello dear students, in the previous lecture I have discussed about the average speed and average velocity. Today I am going to discuss about the worksheet based on average speed and average velocity. As usual, before discussing the lecture I am going to make the quick revision about average speed and average velocity. What is the formula for the average speed or average velocity? The formula is nothing but the total distance by total time, that's it. అంటే మనం టోటల్ డిస్టెన్స్ ఎంత క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఒకవేళ ఏ నుంచి బీకి వెళ్ళాడు, బీ నుంచి సికి వెళ్ళాడు, సి దగ్గర కాఫీ తాగాడు, ఒక 10 minutes వెయిట్ చేశాడు, ఇట్లాంటివన్నీ కూడా మనం ఎంతెంత డిస్టెన్సెస్ ట్రావెల్ చేశాడు, ఎక్కడెక్కడ టైమ్స్ని కూడా వాడు స్పెండ్ చేసాడు, ఆ టైమ్స్ అన్నింటిని కూడా తీసుకుని మనం టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం అని చేస్తే మనకు వచ్చేదే యావరేజ్ స్పీడ్. యావరేజ్ వెలాసిటీ అనేటప్పుడు మనం డైరెక్షన్స్ కూడా కన్సిడర్ చేయాలి. ఒకవేళ ఏ నుంచి బీకి వెళ్ళాడు, బీ నుంచి మళ్ళీ ఏకి వచ్చాడు అనుకోండి, ఏ నుంచి బీకి వెళ్ళేటప్పుడు ప్లస్ అయితే బీ నుంచి ఏకి వచ్చేటప్పుడు మైనస్ అనే సింబల్ మనం తీసుకోవాలి. తీసుకుని మనం చేస్తే మనకి యావరేజ్ వెలాసిటీస్ అనేవి వస్తాయి. సరేనా? ఇంకా ఆలస్యం చేయకుండా మనం వర్క్షీట్ లోపలికి వెళ్ళిపోదాం. లుక్ ఎట్ ద వర్క్షీట్ నెంబర్ 2. ఫస్ట్ క్వశ్చన్, when a body covers the first 1/3 distance with the speed 1 meter per second, the second 1/3 distance with the speed 2 meter per second, and the last 1/3 distance with the speed 3 meter per second, then the average speed he is asking. ఇక్కడ క్వశ్చన్ చూస్తే మీకు అర్థమైంది. ఫస్ట్ 1/3, సెకండ్ 1/3, లాస్ట్ 1/3 మీన్స్ he divided the distance into 3 parts. 1/3, next 1/3, next 1/3. 3 పార్ట్స్గా చేశాడు అనమాట. అంటే డిస్టెన్స్ మనం ఇలా తీసుకున్నాం అనుకోండి, టోటల్ డిస్టెన్స్ ఇస్ d అనుకుంటే this is d by 3, this is d by 3, this is d by 3, ఇలా 3 పార్ట్స్గా చేశారు. చేసిన తర్వాత ఫస్ట్ 1/3 ఎంత స్పీడ్తో వెళ్ళాడు, 1 meter per second, నెక్స్ట్ 2 meter per second, లాస్ట్ 1/3 విత్ 3 meter per second. దిస్ ఇస్ 1 meter per second వెళ్ళాడు, 1 meter per second వెళ్ళాడు, ఇది 2 meter per second వెళ్ళాడు, ఇది 3 meter per second వెళ్ళాడు. సో ఎప్పుడైతే స్పీడ్స్ డిఫరెంట్గా ఉన్నాయో ఏం మారుతాయి, టైమ్స్ మారుతాయి. అంటే ఇక్కడ టైం t1, ఇక్కడ టైం t2, ఇక్కడ టైం t3. వాట్ ఐ వాంట్ ద యావరేజ్ స్పీడ్. వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ ద యావరేజ్ స్పీడ్? ఎస్ బార్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైమ్. సో ఇఫ్ ద టోటల్ డిస్టెన్స్ ఈజ్ టేకెన్ యాజ్ d, ద టోటల్ టైమ్ ఇస్ t1 ప్లస్ t2 ప్లస్ t3. సో మనం t1, t2, t3 కనుక్కుంటే చాలు, మన పని అయిపోయినట్టు. ఇక్కడ t1 ఈజ్ ఈక్వల్ టు వాట్, డిస్టెన్స్ బై స్పీడ్, అంటే d by 3 into 1. t2 అంటే డిస్టెన్స్ బై స్పీడ్ అగైన్ d by 3 into 2. ఇక్కడ t3 అంటే d by 3 అనేది డిస్టెన్స్ ఇంటూ స్పీడ్ అంటే 3. దట్స్ ఇట్. నవ్ యూ గాట్ t1, t2, t3. మై ఫిజిక్స్ ఇస్ ఓవర్. నవ్ సింప్లీ మ్యాథమెటిక్స్. నువ్వు మ్యాథమెటిక్స్ని సింప్లిఫై చేయడమే. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుని సింప్లిఫై చేస్తే నీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇన్ ప్లేస్ ఆఫ్ d ఐఎమ్ గోయింగ్ టు ప్లేస్ d ఓన్లీ. t1 మీన్స్ d by 3 plus the d by 6 plus d by 9. That's it. I can take d as common and it will be cancelled. So if I take d as common and if I cancel, it is 1 by 3 plus 1 by 6 plus 1 by 9. This d get cancel out. Now it is left with 1 by, if I take LCM, what is LCM for 3, 6, 9? You are very good. 18. So 3 6 times plus 6 3 times plus 9 2 times. So this is 6 plus 3, 9 plus 2, 18, 11. So this is 1 by 11 by 18, which is equal to 18 by 11. That's it. Meter per second average speed. 18 by 11 meter per second. So 18 by 11 simplify చేస్తే మీకు వస్తుంది 18 by 11. Whatever you get, that is the answer. It is nearly 1.79 or 1.64. Simplify చేయండి. Got it? Next. A bus traveling the first 1/3 distance at a speed of 10 kilometers per hour. Next 1/4 with the speed of 20 km per hour and the remaining at 40 km per hour. The average speed of the bus is he is asking. So ikkada place undi ikkada chestam. If the total distance is taken as a d, what is saying? ఫస్ట్ 1/3 అంటే d by 3 డిస్టెన్స్. నెక్స్ట్ ఏం చేశాడు, నెక్స్ట్ 1/4 అంటే సమ్ d by 4 ఇట్లా ట్రావెల్ చేశాడు. అండ్ ద రిమైనింగ్ అంటే ఎంత అవుతుంది, d మైనస్ ఆఫ్ d by 3 ప్లస్ d by 4 అంటే d మైనస్, సింప్లిఫై చేయండి దీన్ని, ఏమొస్తుందండి 12, 4d ప్లస్ 3d 7d. సో సింప్లిఫై చేస్తే మరలా 12
12d minus 7d అంటే 5d by 12. Got it? So this is the remaining distance అంటే this is 5d by 12. ఇది ఎంత స్పీడ్తో వెళ్ళాడు? 10 kmph వెళ్ళాడు. ఇక్కడ స్పీడ్ 10 kmph. Here what is the speed? Next one third with the speed 20 kmph. And the remaining with the 40 kmph. This is 40 kmph. The average speed is nearly is asking. The average speed means again average speed S bar is equal to total distance d by total time t1 plus t2 plus t3. So here distance is known, speed is known, distance is known, speed is known, distance is known, speed is known. We can find the times. Here the times say t1, t2 and this is t3 అనుకుంటే t1 ఎంత అవుతుందండి? t1 is equal to distance by speed means d by 3 into 10. t2 means how much? Distance by speed అంటే d by 4 into 20. t3 is equal to how much? Distance by speed again 5d by 12 into 40. సో మీరు సింప్లిఫై చేసి వచ్చిన దాన్ని ఇక్కడ t1, t2, t3 వాల్యూస్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ ఆన్సర్ కూడా లక్కీగా KMPHలోనే ఉంది. సో విల్ గెట్ వన్ ఆఫ్ ద ఆన్సర్స్. ఓకే, ఈ క్యాలిక్యులేషన్స్ నా దగ్గర నుంచి మీరు పూర్తిగా ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ కాదు. సో t1 వాల్యూ ఎలా వస్తుందో మీకు చెప్పాను, t2 వాల్యూ ఎలా వస్తుందో మీకు చెప్పాను, t3 వాల్యూ కూడా ఎలా వచ్చిందో నేను మీకు చెప్పాను. సో మీరు చేయాల్సిందేంటి, వీటన్నిటిని సబ్స్టిట్యూట్ చేసి t3ది సింప్లిఫై చేయండి. గాట్ ఇట్? నెక్స్ట్, a particle moving with a straight line covers half of the distance with the speed 3 meter per second. The other half of the distance is covered in two equal time intervals with speeds 4.5 meters per second and 7.5 meter per second respectively. The average speed of the particle during this motion is. చాలా కాంప్లికేటెడ్ ప్రాబ్లమే, కానీ సింపుల్గానే చేయొచ్చు. ఎప్పుడు చూసినా సరే నా ఫార్ములా అయితే ఒకటే, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం, దట్స్ ఇట్. సో ఏం చెప్పాడు ఇక్కడ? ఏ పార్టికల్ మూవింగ్ ఇన్ స్ట్రైట్ లైన్ కవర్స్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ విత్ స్పీడ్ అని చెప్పాడు కదా. ఇక్కడ మనం ఏం చేద్దామంటే డిస్టెన్స్ని 2 పార్ట్స్గా డివైడ్ చేద్దాం, d by 2 అండ్ d by 2. డిస్టెన్స్ని 2 పార్ట్స్గా చేసాం. తర్వాత ఏమైంది, ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ విత్ స్పీడ్ 3 మీటర్ పర్ సెకండ్. సో డయాగ్రామ్ మీరు రాయడంలోనే ఉందండి అంతా కూడాను. ఇది మరి కరెక్ట్గా డ్రా చేసుకున్నారంటే మీకు ప్రాబ్లంకి ఆన్సర్ కూడా అదే స్థాయిలో ఈజీగా వచ్చేస్తుంది. సో 3 మీటర్ పర్ సెకండ్. ద అదర్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ ఈజ్ కవర్డ్ ఇన్ 2 ఈక్వల్ టైమ్ ఇంటర్వల్స్ అని చెప్పాడు. అంటే ఇక్కడికి ఇది t టైంని వెళ్ళింది అనుకుంటే, ఇక్కడికి ఇది t1 అనుకుంటే, ఇది t2 అనుకుంటే, ఈ t2లో మరలా t2 by 2 టైము, t2 by 2 టైం. సో టైంని ఇక్కడ హాఫ్ చేసి ఇందులో సగం హాఫ్ని వాడు ఎలా వెళ్ళాడంటే, ద అదర్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ ఈజ్ కవర్డ్ ఇన్ 2 ఈక్వల్ టైమ్ ఇంటర్వెల్స్ విత్ స్పీడ్ 4.5, 7.5 అని చెప్పాడు. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి స్పీడ్, ఇది డిస్టెన్స్ కాదు, ఇది యాక్చువల్గాను ఇది టైమ్. t by 2 టైంలో హాఫ్ ఆఫ్ ద టైంలో 4.5 మీటర్ పర్ సెకండ్తో వెళ్ళాడు, ఇక్కడ 7.5 మీటర్ పర్ సెకండ్తో వెళ్ళాడంట. Now what is asking? He is asking us to find the average speed. So our formula for average speed is equal to total distance by total time. What is the total distance? This is d by 2, this is d by 2. So the total distance is d by total time is t1 plus t2, t1 plus t2. Now how to find this t1? Here if you know the distance and the speed, it is possible to find the time. అంతే కదండి, మనకి డిస్టెన్స్ తెలుసు, స్పీడ్ తెలుసు కాబట్టి టైం తెలుస్తుంది. t1 is equal to how much? Distance by speed. Speed equal to distance by time. Time is equal to distance by speed. So distance is d by 2 by speed is 3 meter per second. అంటే t1 equal to how much? d by 6 అన్నమాట. So I can write d by, instead of t1 I can write d by 6 plus what about this t2? ఈ t2 మనకు కావాలండి. ఈ t2 కావాలంటే మనం ఎలా చేద్దాం మరి? ఇక్కడ వెళ్ళినటువంటి డిస్టెన్స్ని నేను d1 అనుకుంటా, ఇక్కడ డిస్టెన్స్ని d2 అనుకుంటా. ఓకే, ఇది d by 2 అనుకున్నాం, ఇది d by 2 అనుకున్నాం. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిన డిస్టెన్స్ నేను ఏమనుకున్నాను? d1 అనుకుంటాను. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిన డిస్టెన్స్ని d2 అనుకుంటే what about this d1? d1 is nothing but speed into time. d1 equal to how much? Speed into time. What is the speed?
4.5 ఇంటూ టైం మీన్స్ ఇక్కడ వెళ్ళిన టైంలో సగం t/2 t2/2. వాట్ అబౌట్ d2 హియర్? దిస్ డిస్టెన్స్ అగైన్ స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఈజ్ 7.5 ఇంటూ టైమ్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? t2/2. సో హియర్ వాట్ ఈస్ ద టోటల్ డిస్టెన్స్? d1 ప్లస్ d2 విచ్ ఈజ్ ఈక్వల్ టు d/2, దట్ ఈజ్ ఈక్వల్ టు 4.5/2 ఇంటూ t2 ప్లస్ 7.5/2 ఇంటూ t2. ఇక్కడ మనకి ఏం కావాలి? t2 వాల్యూ కావాలి. సో ఫ్రమ్ దిస్ ఈజ్ ఇట్ పాసిబుల్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ t2? చూద్దాం ఎట్లాగో. విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇది d1 ప్లస్ d2, d1 ప్లస్ d2 అంటే d/2. d/2 ఈజ్ ఈక్వల్ టు 4.5/2 ప్లస్ 7.5/2 కామన్ తీసేద్దామా? ప్లస్ t2 అంటే ఇది ఎంత అవుతుందండి? 4.5 ప్లస్ 7.5, 4.5 7.5 12. 12/2 అంటే 6 t2 అనమాట. ఇది దిస్ ఇస్ 6 t2. ఫ్రమ్ దిస్ t2 ఈక్వల్ హౌ మచ్? d/12. సో ఐ కెన్ రైట్ దట్ హియర్ d/12. గాట్ ఇట్? సో కొంచెం కాంప్లికేటెడ్ అండి, జాగ్రత్తగా రండి. నెక్స్ట్ if I take d as common, it is 1/6 plus 1/12. I can take LCM, d gets cancelled. So 1/6 plus 1/12, the LCM is 12. 6 2 times, 12 1 time. So this is 3/12 means 1/4. If it reverted, it will be 4. The answer is 4 meter per second. That's it. Check it. So the answer is 4 meter per second. Got it? ఇదండి విషయం. ఈ ప్రాబ్లం కొంచెం కాంప్లికేటెడ్ కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, వినండి. ఏం చెప్తున్నాం? ఏ బాడీ ఈజ్ ట్రావెలింగ్ లైక్ దిస్. ఇందులో ఏం చేశాడు? ఈ డిస్టెన్స్ని ఫస్ట్ 2 పార్ట్స్గా డివైడ్ చేశాడు. దట్స్ ఇట్ ఈస్ d/2 అండ్ d/2. ఈ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ని 3 మీటర్ పర్ సెకండ్ స్పీడ్తో వెళ్ళాడు. నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్లో ఏం చేశాడంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళే టైం t2 అనుకోండి, ఆ టైంని 2 భాగాలుగా కట్ చేశాడు. కట్ చేసి ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్, ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద టైం విత్ స్పీడ్ 4.5 వెళ్ళాడు. నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ద టైం విత్ స్పీడ్ 7.5 వెళ్ళాడు. అయితే యావరేజ్ స్పీడ్ అంతా అని అడిగాడు. ఏం చేసాం? s bar is equal to total distance by total time అని తెలుసు కాబట్టి total distance is d by total time అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి t1, ఇక్కడ నుంచి ఇక్కడికి t2 అనుకున్నాం. సో t1 is equal to ఎంత వచ్చింది? డిస్టెన్స్ బై స్పీడ్ కాబట్టి d/2 ఇంటూ 1 స్పీడ్ ఇస్ 3, d/6 వచ్చేసింది. నెక్స్ట్ వాట్ అబౌట్ దిస్? ఇదే మనకి తెలియలేదు. t2 అంటే ఈ t2 కావాలి, మనకి తెలియదు, డైరెక్ట్గా తెలియదు. ఇక్కడ ఏం చేసాడు వాడు? ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద టైమ్ విత్ స్పీడ్ దిస్, సెకండ్ హాఫ్ ఆఫ్ ద టైమ్ విత్ స్పీడ్ దిస్ అని చెప్పాడు కాబట్టి దీని నుంచి d1 ఈజ్ ఈక్వల్ టు ఇది ఫార్ములా, స్పీడ్ ఇంటూ టైం, డిస్టెన్స్ కూడా స్పీడ్ ఇంటూ టైం. నెక్స్ట్ d2, ఈ పార్ట్ నేను d2 అనుకున్నాను కాబట్టి దిస్ ఈజ్ డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం, అది వేసాం. సో టోటల్ డిస్టెన్స్ ఇది ఎంత? ఇది d/2 విచ్ ఈజ్ ఈక్వల్ టు d1 ప్లస్ d2 ఇచ్చేసాను, ఈ రెండింటిని యాడ్ చేశాను, విచ్ ఈజ్ ఈక్వల్ టు d/2. ఎందుకంటే ఇది d/2 కాబట్టి ఇది కూడా d/2 యాడ్ చేసాం. యాడ్ చేస్తే 4.5 ప్లస్ 7.5 12/2 ఉంది కాబట్టి 6t2 అని వచ్చింది. ఓకే, d/2 ఈజ్ ఈక్వల్ టు 6t2. ఫ్రమ్ దిస్ t2 కూడా హౌ మచ్? d/12. సో ఆ d/12 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. ఇన్స్టెడ్ ఆఫ్ t2 ఐ హ్యావ్ సబ్స్టిట్యూటెడ్ d/12. ఇంకా సింప్లిఫై చేశాను అంతే. ఇంకా సింప్లిఫై చేసుకుంటూ వచ్చింది నాకు 4. ఇదంతా కూడా మ్యాథమెటిక్స్. సో మ్యాథమెటిక్స్లో మీరు స్ట్రాంగ్ ఉంటే ఫిజిక్స్ అనేది ఆటోమేటిక్గా మీకు ఈజీ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. An aeroplane flies round a square field PQRS of each side 100 kilometers. Its speed along PQ is 400 km per hour, along QR is 500 km per hour, its along RS is 600 km per hour and SP is 700 km per hour. The average speed of the aeroplane over the entire trip is nearly, he is asking. Okay, చేసేద్దాం మరి. An aeroplane flies round a square field PQRS అని చెప్పాడు కాబట్టి ఫస్ట్ PQRS డ్రా చేద్దాం. PQRS డ్రా చేసిన తర్వాత ఈచ్ సైడ్ 100 కిలోమీటర్స్ అని చెప్పాడు. అబ్బో, ఈచ్ సైడ్ ఎంత అండి? 100 కిలోమీటర్స్ డిస్టెన్స్. ఇట్స్ స్పీడ్ అలాంగ్ PQ ఈజ్ 400 kmph. 400 kmph అవుతుంది. నెక్స్ట్ అలాంగ్ QR ఎంత అవుతుంది? 500 kmph అవుతుంది. నెక్స్ట్ అలాంగ్ RS 600 kmph అవుతుంది. నెక్స్ట్ అలాగే SP వచ్చి 700 kmph అవుతుంది.
ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద ఏరోప్లేన్ ఓవర్ ద ఎంటైర్ ట్రిప్. మరి ఇక్కడ నుంచి ఇలా వెళ్ళి ఇలా వచ్చి ఇక్కడికి వచ్చినప్పటికీ యావరేజ్ స్పీడ్ ఎంత అని అడిగాడు. సో మరలా ఏంటి ఫార్ములే, యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైమ్. టోటల్ డిస్టెన్స్ మీన్స్ హౌ మచ్, 100 + 100 + 100 + 100 దట్ ఈస్ ఈక్వల్ టు 400 kilometers. By total time means T1 plus T2 plus T3 plus T4. T1 plus T2 plus T3 plus T4 which is equal to 400 by T1 means distance by speed. T1 equal to distance by speed అంటే 100 by 4 plus 100 by 400 అండి. 100 by 400 plus this is 100 by 500 plus 100 by 600 plus 100 by 700. సో దట్స్ ఇట్. ఇదంతా మన యొక్క ఫిజిక్స్ ఇక్కడతో అయిపోయింది. నౌ యూ కెన్ టేక్ 400 యాజ్ కామన్, లేదంటే ఇక్కడ 100 క్యాన్సిల్, 100 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్. దిస్ 1/4 plus 1/5 plus 1/6 plus 1/7. మీరు ఇది ఎల్సిఎం చేసుకుని ఇన్వర్ట్ చేసుకుని సింప్లిఫై చేయండి, మీకు ఆన్సర్ అయితే వస్తుంది. దట్స్ ఇట్. సో ప్లీజ్ డోంట్ ఎక్స్పెక్ట్ సచ్ కైండ్ ఆఫ్ సొల్యూషన్స్ ఫ్రమ్ ఎనీ ఫిజిక్స్ టీచర్. నా దగ్గరే కాదు, ఏ ఫిజిక్స్ టీచర్ దగ్గర కూడా మీరు ఎక్స్ప్లెయిన్ దానికి ఎక్స్పెక్ట్ చేయకండి. మీ అంతటి మీరుగా చేసుకుంటేనే మీకు మార్క్స్ వస్తాయి. గాట్ ఇట్. ఏ కార్ ట్రావెల్స్ ద ఫస్ట్ half of a distance between two places at a speed 30 kmph and the second half of the distance at a speed of 50 kmph. The average speed of the whole journey అని అడుగుతున్నాడు. ఇది రెండు మెథడ్స్లో చేయొచ్చు. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్, నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ అని చెప్పిన, లేదంటే కార్ అనేది ఏ నుంచి బీకి వెళ్ళింది, మళ్ళీ బీ నుంచి ఏకి వచ్చింది, యావరేజ్ స్పీడ్ ఎంత అన్నా సరే మనకైతే ఫార్ములా అయితే ఉంది కదా. ఏంటిది, 2v1 v2 by v1 plus v2. దీని డెరివేషన్ మనం చెప్పుకున్నాం. ఇలా ఫార్ములా బేస్డ్ చెప్పొచ్చు. లేదు ఫార్ములా నాకు గుర్తులేదు అనుకుంటే ఎప్పటిలాగే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం వేసుకుని కూడా చేయొచ్చు. సో మీకు ఒక 2 minutes టైం ఇస్తున్నాను, ట్రై చేయండి. సో ట్రై చేసారా, వచ్చే ఉంటుంది. ఈ ఫార్ములాలో 2v1 మీన్స్ 30, v2 మీన్స్ 50 వేసుకోండి. v1 plus v2 మరలా 30 plus 50 వేస్ట్ చేయండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. లేదనుకుంటే ఏం చేయాలి, మెథడ్లో వెళ్ళిపోతే ఏ కార్ ట్రావెల్స్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ అంటే d/2 టోటల్ డిస్టెన్స్ d అనుకుంటే కనుక అలా అవుతుంది. విత్ స్పీడ్ 30 kmph అని చెప్పాడు. 30 kmph. నెక్స్ట్ ఎంత, 50 kmph. వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ అని చెప్పాడు. సో s bar ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ d బై టైమ్ t1 ప్లస్ t2. t1 t2 అనుకుంటే ఇక్కడ t1 ఈజ్ ఈక్వల్ ఎలా వస్తుంది, డిస్టెన్స్ బై స్పీడ్. గాట్ ఇట్. డిస్టెన్స్ బై స్పీడ్ అంటే d/2 by 30 అంటే d/2 into 30 అంటే d/60 ప్లస్ ఇది ఎంత అవుతుందంటే d/100 అవుతుంది. సో t1 t2 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, మీకు s bar అనేది వస్తుంది. గాట్ ఇట్. సింప్లిఫై చేసి మీరు నాకు ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి, లేదా మన యాప్ ద్వారా కనుక మీరు వీడియో చూస్తున్నట్టయితే యాప్ చాట్ ద్వారా మీరు నాకు ఆన్సర్ తెలియజేయండి. నెక్స్ట్ క్వశ్చన్. ఏ కార్ మూవ్స్ ఫర్ హాఫ్ ఆఫ్ ఇట్స్ టైమ్ at 80 kmph and for the next half of the time at 40 kmph. Total distance covered is 60 kilometers. The average speed of the car is అంటున్నాడు. ఇలా ఉంది కదా. ద టోటల్ డిస్టెన్స్ ఇస్ 60 అని చెప్పాడు. ఇది 60 అనుకుంటే ఏ కార్ మూవ్స్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద టైం, టోటల్ టైంని నేను t అనుకుంటే అందులో t/2 టైం ఎలా వెళ్ళాడు, హీ మూవ్స్ విత్ ఎ స్పీడ్ ఆఫ్ 80 kmph. 80 kmph and next half of the time at a speed 40 kmph. This is the next half of the time at speed 40 kmph. The distance covered is 60. Average speed is asked. Average speed how to find, total distance by total time. Total distance equal to how much, 60 by total time means t1 plus t2. So s bar is equal to 60 by t1. t1 means distance by speed. I don't know the distance, but how to find it. Total distance ఇచ్చాడు కానీ మనకి ఇక్కడ డిస్టెన్స్ ఎంత, ఇక్కడ డిస్టెన్స్ ఎంతో చెప్పలేదు. సో లెట్ ఇట్ బి x. దిస్ ఈస్ హౌ మచ్, 60 minus x. Here times are half of it. This is t/2 means this is also t/2. So here distance x is equal to how much, distance equal to speed into time means 80 into t/2.
here 60 minus x equal to how much? 40 into t by 2. Okay, just let us add these two. Add just ఏదో ఒకటి వస్తుందండి. X get cancel. If x get cancel, what is left with? 60 is equal to 80 into t by 2 means this is 40t and this is 20t, which is equal to 60t. Means t equal to how much? 1 hour. T equal to 1 hour. I got the total time as 1 hour. So that's why it is t1 plus t2 is the total time. t1 plus t2 here t means a total time. Then మనం t by 2 అనుకున్నాం. అంటే this is t by 2, this is t by 2. That's why the total time is 1 hour. So the answer is 60 kmph. That's it. Got it? సో అన్ని ఈజీ సమ్స్ అండి, అన్నీ ఒకేలా ఉంటాయి, అందుకే నేను కొంచెం ఫటాఫటమని చెప్తున్నాను. A car travels 30 kilometers at a uniform speed of 40 kmph. The distance is 30 kilometers. It travels with a speed of 40 kmph. And the next 30 kilometers, this is first 30, this is next 30 kilometers at a speed of 20 kmph. Find the average speed he is asking. Means it's like first half of the distance and this is the next half of the distance. ఎందుకంటే 30 kilometers వెళ్ళాడు, నెక్స్ట్ 30 kilometers వెళ్ళాడు అని చెప్పాడు. అంటే దీన్ని ఎలా అనుకోవచ్చు మనం, ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ అని చెప్పడాన్ని ఇంకో రూపంలో చెప్పాడు అనమాట. అంటే ఒకే విషయాన్ని రకరకాలుగా చెప్పొచ్చు అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఒక హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ వెళ్ళాడు, నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ వెళ్ళాడు అని చెప్పొచ్చు, లేదంటే ఏ నుంచి బీకి వెళ్ళి బీ నుంచి వెనక్కి వచ్చాడని చెప్పొచ్చు, లేదంటే 10 kilometers ఈ డిస్టెన్స్తో ట్రావెల్ చేశాడు, నెక్స్ట్ 10 kilometers ఈ డిస్టెన్స్తో ట్రావెల్ చేసి ఈ స్పీడ్తో ట్రావెల్ చేశాడని కూడా చెప్పొచ్చు. సో ఇవన్నిటి కూడా మీనింగ్ ఒకటే. దిస్ ఈజ్ ద హాఫ్ డిస్టెన్స్, దిస్ ఈజ్ ద నెక్స్ట్ హాఫ్ డిస్టెన్స్. సో హాఫ్ కాబట్టి రిమైనింగ్ ఏమవుతుందంటే యావరేజ్ స్పీడ్ కనుక్కుంటే ఫార్మ్ ఏంటి? 2v1 v2 బై v1 ప్లస్ v2. v1 తెలుసు, v2 తెలుసు. దిస్ ఇస్ v1, దిస్ ఇస్ v2. మరి తెలిసినప్పుడు v1 ప్లస్ v2 తెలుస్తుంది కదా, సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేయండి. నెక్స్ట్, ఏ ట్రైన్ ట్రావెల్స్ అట్ ద స్పీడ్ ఆఫ్ 60 kmph ఫర్ 0.5 hours. అంటే ఇలా ట్రైన్ వెళ్తుంటే 60 kmphతో వెళ్తుందంట. ఎంత టైము? ఫర్ ఎ టైమ్ ఆఫ్ హాఫ్ అన్ అవర్. 0.5 hour మీన్స్ హాఫ్ అన్ అవర్. అట్ ఎ స్పీడ్ 30 kmph. నెక్స్ట్ది అట్ ఎ స్పీడ్ 30 kmph ఫర్ నెక్స్ట్ 0.2 hours. 0.2 hours చూద్దాం. దెన్ 70 km/h ఫర్ ద నెక్స్ట్ 0.7 hour. నెక్స్ట్ మళ్ళీ 0.7 hour ఎంత స్పీడ్తో వెళ్ళాడు? 70 kmphతో వెళ్ళాడు. వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ అని చెప్తున్నాడు. యావరేజ్ స్పీడ్ మనకి ఏం కావాలండి? ఎప్పుడు ఒకటే ఫార్ములే, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైమ్. దిస్ ఈజ్ టేకెన్ ఇంటూ 3 parts. దట్స్ వై d1 ప్లస్ d2 ప్లస్ d3 బై t1 ప్లస్ t2 ప్లస్ t3. సో దిస్ ఈజ్ d1, this is d2, this is d3. How to find d1? Tell me, how to find the value of d1? d1 means distance equal to speed into time, అంటే 60 into 0.5. d2 means 30 into 0.2. this is 70 into 0.7. సో ఇప్పుడు నీకేమొచ్చింది? d1 d2 d3 వచ్చేసింది, t1 t2 t3 కూడా వచ్చేసింది. సో what you have to do? You simply substitute those values and simplify, you will get the answer. సరేనా? మరి మీరు ఇప్పుడు వీడియోని పాజ్ చేస్తూ ఆ ఆన్సర్ని చేసిన తర్వాత నెక్స్ట్ వీడియో చూడాలి తప్పితే అలా ఆన్సర్స్ చూసుకుంటూ వెళ్ళిపోకండి, ఇది మీకు డేంజర్. అల్టిమేట్గా సబ్జెక్ట్ రావాల్సింది మీకు కాబట్టి, క్యాలిక్యులేషన్స్ మీరే చేయాలి కాబట్టి నేను చేయట్లేదు. కోచ్ ఎప్పుడు ట్రైన్ చేయాలి, ప్లేయర్స్ ఎప్పుడు ఆడుకోవాలి. మీరు ప్లేయర్స్, నేను కోచ్ని కాబట్టి నేను ఆడకూడదు, మీరు ఆడాలి. మీరు ఆడాలంటే మీరు ఆడడానికి ఛాన్స్ నేను ఇవ్వాలి. ఐఎమ్ గివింగ్ ద ఛాన్స్. టేక్ ద ఛాన్స్, సాల్వ్ ద ప్రాబ్లమ్ అండ్ టెల్ మీ ద ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెక్షన్ ఆర్ ఇన్ ద చాట్ బాక్స్. నెక్స్ట్, వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఇఫ్ ఎ కార్ కవర్స్ 2/5 of the total distance with the speed v1 and 3/5 of the distance with speed v2, then average speed he is asking. It's said అండి 2/5 of the distance with the speed v1, నెక్స్ట్ మిగిలిపోయినటువంటి 3/5 డిస్టెన్స్ని t2 టైంలో వెళ్ళాడు with the speed v2 అంట. దెన్ వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ హీస్ ఆస్కింగ్. యావరేజ్ స్పీడ్ మీన్స్ టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఇఫ్ ద టోటల్ డిస్టెన్స్ ఇస్ d అనుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ని d1 అనుకుందాం, ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ d2 అనుకుంటే
d1 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 2/5x అంటే మొత్తం డిస్టెన్స్ని x అనుకున్నాడు. సరే d2 ఈక్వల్ హౌ మచ్ 3/5x. ఇక్కడ ఎంత స్పీడ్తో వెళ్ళాడు v1, ఇక్కడ స్పీడ్ v2 అని చెప్పాడు. సో మనకి d1 d2 తెలియాల్సింది t1 t2 తెలియాలి. t1 ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్, టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఈజ్ 2/5x, డిస్టెన్స్ బై స్పీడ్, స్పీడ్ ఈక్వల్ హౌ మచ్ v1 అంటే v1 అని రాస్తాం. నెక్స్ట్ t2 ఈజ్ ఈక్వల్ హౌ మచ్ 3/5x బై v2. సో ఇప్పుడు మనకి డిస్టెన్స్లు తెలిసిపోయి, టైమ్స్ తెలిసిపోయి, తెలియాల్సిందేంటి యావరేజ్ స్పీడ్. సో వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ ద యావరేజ్ స్పీడ్? యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైమ్. What is the total distance? X. 2/5x plus 3/5x means what? X. By total time. 2/5x by v1 plus 3/5x by v2. 2/5x by v1 plus 3/5x by v2. That's all. X by, if you take x and 5 as common, it's x by 5. What is left with 2 by v1 plus 3 by v2 అనేది ఉండిపోయింది. x get cancel and what is left with 1 by 5 into this is 2v2 plus 3v1 by v1 v2. That's it. ఇప్పుడు ఇది ఇన్వర్ట్ చేస్తే ఏమవుతుందండి మనకి 5 times v1 v2 by 2v2 plus 3v1 is our S bar. అలాంటి ఆన్సర్ ఉందా? 5v1 v2 by 3v1 plus 2v2. That's our final answer. Got it? Very good. Happy? సో ఇదైతే ప్రాబ్లం మీకు మొత్తం నేనే సాల్వ్ చేసి పెట్టేశాను. I think this is the last question of this worksheet. A car accelerated from initial position and then returned at initial point. Then అంటే ఒక కార్ అనేది ఇలా వెళ్ళింది, మళ్ళీ వెనక్కి వచ్చేసిందంట. వెలాసిటీ ఈజ్ 0 బట్ స్పీడ్ ఇంక్రీజెస్ అన్నాడు. A car accelerated from initial point and then returned to initial point. Then యాక్సలరేట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా స్పీడ్ అనేది ఇంక్రీజ్ అయింది. బట్ సేమ్ పొజిషన్కి వచ్చేసింది కాబట్టి డిస్ప్లేస్మెంట్ 0 అయింది. సో డిస్ప్లేస్మెంట్ 0 అయింది కాబట్టి వెలాసిటీ మీన్స్ డిస్ప్లేస్మెంట్ బై టైమ్, దట్స్ వై వెలాసిటీ ఈజ్ 0 బట్ ఇట్స్ స్పీడ్ ఇంక్రీజెస్. దిస్ ఇస్ రైట్ ఆన్సర్. ఇంకా మిగిలిన కూడా చూద్దాం. స్పీడ్ ఈజ్ 0 అన్నాడు, ఎప్పటికీ కాదు. బోత్ స్పీడ్ అండ్ వెలాసిటీ ఇంక్రీజెస్ అన్నాడు. వెలాసిటీ అనేది 0 అయిపోయింది కాబట్టి ఇంక్రీజ్ కాదు, ఇది కరెక్ట్. బోత్ స్పీడ్ అండ్ వెలాసిటీ డిక్రీజ్ అన్నాడు, ఇది కూడా రాంగ్. సో దట్స్ ద ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. గాట్ ఇట్? సో ఇక్కడతో మన యొక్క కంప్లీట్ అయింది వర్క్షీట్ నెంబర్ 2. నెక్స్ట్ మనం సినాప్సిస్కి వెళ్దాం. ఈలోగా మీరు ఈ వర్క్షీట్ 2ని చూసే ముందు లేదా చూసిన తర్వాత అయినా సరే మళ్ళీ మీకు ఒక చెప్పే పాయింట్ ఏంటంటే, వర్క్షీట్ అయితే చూసేసారు కదా, ఇప్పుడే మళ్ళీ నా వీడియోని క్లోజ్ చేసి బుక్ ఓపెన్ చేసి వర్క్షీట్లో ప్రాబ్లమ్స్ అన్నీ మీరు ఓన్గా ట్రై చేయండి. మరలా చూడకుండా ఈసారి. అలాగే మార్కెట్లోకి వెళ్ళారు, మీరు మంచి మంచి బుక్స్ కొనుక్కున్నారు, వాటిలో కూడా డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్, స్పీడ్, యావరేజ్ స్పీడ్ మీద ఉన్నటువంటి సమస్యని కూడా ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం. ఈలోగా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు నాకు కామెంట్స్ సెక్షన్ ద్వారా కానీ లేదా మన యాప్ EDUHUNT యాప్లో ఉన్నటువంటి చాట్ బటన్ ద్వారా కానీ మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. అంటిల్ దెన్ బాయ్ బాయ్.